హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చందన్ అండ్ ఇది వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ వైట్ వుల్ఫ్. దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉండే మూవీస్ నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, ఇది ఒక హర్రర్ మూవీ. దీని పేరు వచ్చేసి ద రింగ్. ఇంకా 2 or 3 పార్ట్స్ ఉన్నాయి. దీనికి కూడా కొంచెం వ్యూస్ అండ్ లైక్స్ ఎక్కువ వస్తాయి, దానికి కూడా తీస్తాను. ఇది 2002లో వచ్చిండేది. ఆ కాలంలో అయితే వాళ్ళందరికీ టీవీ చూడాలంటేనే భయం వేసేది, ఎందుకంటే టీవీ లోపల నుంచి దెయ్యం వస్తుంది. కానీ అది ఎలా వస్తుంది అనేది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే, అది వచ్చి చంపేస్తుంది. అది ఎందుకు చంపేస్తుంది, ఎలా చంపేస్తుంది అని ఎవ్వరికీ తెలియదు. కానీ దీంట్లో ఉండే హీరోయినే దీంట్లో హీరో. ఆ ప్రాబ్లమ్ని అది ఎలా తెలుసుకుంది, ఎలా సాల్వ్ చేసింది అనేదే స్టోరీ. ఇది ఇన్వెస్టిగేషన్ జానర్లో కూడా ఉంటుంది. అండ్ లేచకుండా వీడియోలోకి వెళ్తే, స్టార్టింగ్ సీన్లోనే ఒక రూమ్లో 2 అమ్మాయిలు కూర్చొని ఉంటారు. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకునే అమ్మాయి పేరు వచ్చేసి బెక్క అండ్ పక్కన ఉండే అమ్మాయి పేరు వచ్చేసి కేటీ. వీళ్ళిద్దరూ టీవీ చూస్తుంటే బోర్ కొడుతుందని బెక్క ఒక రూమర్ గురించి చెప్తుంది. అదేమంటే, నీకు టేప్ గురించి తెలుసా? ఏ టేప్? వీడియో టేపే. ఆ వీడియో టేపు ప్లే చేస్తే ఆ స్క్రీన్ లోపల ఒక అమ్మాయి వస్తుంది. తను నిన్నే చూసి స్మైల్ చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉండగా కింద నుంచి ఒక ఫోన్ రింగ్ అవుతుంది నీకు. దాన్ని వెళ్ళి తీసి మాట్లాడగానే అక్కడెక్కడో ఉండే అమ్మాయికి తెలుస్తుంది నువ్వు వీడియో చూసావని. అప్పుడు తను అంటుంది, నువ్వు 7 daysలో చనిపోతావని. ఎలా తెలుసు నీకు ఇది? ఇది జస్ట్ స్టోరీనే. కాదే, నేను చూసానే. ఒక వారం క్రితం మేము మా ఫ్రెండ్స్ కలిసి మౌంటైన్ దగ్గర వెళ్ళింటిమే. అక్కడ ఫుట్బాల్ ఆడుతుంటే వీడియో రికార్డ్ చేసాం. కానీ బై మిస్టేక్లో వేరే వీడియో టేప్ అని చూసాం. దాంట్లో నువ్వు చెప్పినట్లు జరిగింది. అదేంటి, నువ్వు ఇంట్లో కదా ఉన్నావు, మౌంటైన్కి ఎప్పుడెళ్ళావు? వెళ్ళాల్సి వచ్చిందే. ఇప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది అలా అంటూ ఉంటుంది. ఆ తర్వాత గొంతు పట్టుకొని అమ్మాయి దగ్గర పడిపోతుంది. చూస్తే అది ప్రాంక్ అంటుంది. చీ పిచ్చిదానా అనేసి వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. సడన్ గా కింద నుంచి ఒక ఫోన్ రింగ్ అవుతుంది. కిందకి వెళ్ళి బెక్క ఆ ఫోన్ తీసి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత కేటీకి ఇస్తుంది. చూస్తే వాళ్ళ అమ్మతోనే మాట్లాడుకుంటూ కిచెన్ దగ్గరికి వెళ్తుంది జ్యూస్ తాగేదానికి. అప్పుడు కింద సైడ్ రూమ్ లో ఎవరో టీవీ ఆన్ చేసి వదిలేసి ఉంటారు. బెక్క చేసిందా అని అనుకుంటా ఉంటే రిమోట్ అక్కడే ఉంది. సరేలే, ఏదో బై మిస్టేక్ లో ఆన్ అయి ఉంటుందని ఆఫ్ చేసేసి అక్కడి నుంచి తను వెళ్దాం అనుకుంటుంది. టీవీ మళ్ళీ ఆన్ అవుతుంది. మళ్ళీ వచ్చి ఆఫ్ చేసి వెళ్దాం అనుకునే టైంలో ఇప్పుడు టీవీ మిర్రర్ నుంచి ఏదో పాస్ అవుతుంది. అది కిచెన్ వైపు వెళ్తుంది కదా. సో కిచెన్ వైపు వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అంతే. అయినా సరే కేటీ భయపడతా ఉంటుంది. ఫ్రిడ్జ్ డోర్ మూసేసి బెక్క గురించి ఎతికెక్కిపోతుంది. కింద పిలుస్తుంది, బెక్క ఉన్నావా అని. అక్కడి నుంచి ఏ ఆన్సర్ రాదు. సో తన పైకి వెళ్ళి చూస్తే అంటే ఆ డోర్ మీద హ్యాండ్లు కూడా నీరు కారుతూ ఉంటుంది. బెక్కకి ఏమైంది అనేసి డోర్ తీస్తుంది. అప్పుడు కట్ చేస్తే అక్కడ ఏం జరిగిందో చూపిలేదు. కానీ ఇక్కడ చిన్నపిల్లడు కూర్చొని ఉంటాడు కదా, అతని పేరు వచ్చేసి ఐడెన్. అండ్ ఇతను ఎవరంటే కేటీ వాళ్ళ కజిన్. ఇక్కడ నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా పోతుంది. అతను డ్రాయింగ్ వేస్తా ఉంటే అదే టైంలో వాళ్ళ అమ్మ వస్తుంది. తనేమంటే ఒక రిపోర్టర్. సో తను పని చేసుకుంటూ సింగిల్ మదర్ గా ఉంది. వాళ్ళ హస్బెండ్ లేరు. సో అందుకనే ఏడెన్ ని చూసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. తను ఎక్స్ట్రా టైం కూడా చేస్తూ ఉంటుంది. అందుకే తను అంత లేట్ గా వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మ అయితే, సారీ మేడం, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఏడెన్ వచ్చేసి అలా వెళ్తా ఉంటే నేను కార్లో వెయిట్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడు అక్కడుంటే టీచరే పిలుస్తుంది, మిస్ రేచల్ ఇక్కడ రండి, నీతో ఏడెన్ గురించి మాట్లాడాలి. రీసెంట్ గానే 3 days బ్యాక్ కజిన్ పోయింది కదా, సో తను ఇప్పుడు అప్సెట్ గా ఉన్నాడు. అవునండి, కొంచెం అలాగే ఉన్నాడు. ఏడెన్ ఏమైనా చెప్పాడా కీర్తి గురించి? వాడంతా ఎక్కువగా మాట్లాడారంటే దాని మీనింగ్ వాడు చెప్పలేడని కాదు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రాయింగ్ చూడండి అని తను చూస్తూ ఉంటుంది. కీర్తి ఎక్కడెక్కడ ఎలా చనిపోయిందో అని క్లీన్ గా డ్రాయింగ్ వేసి ఉంటాడు. తను చూసి అదే కొంచెం అప్సెట్ అయినాడు కదా 3 days బ్యాక్. సో ఊరికే అలా వేసింటాడు. కానీ మేడం, ఇది ఒక వారం క్రితం వేసిన డ్రాయింగ్ ఇది అని చెప్తుంది టీచరు. ఆ తర్వాత టీచర్ చెప్పైపోయినాక తను ఏడెన్ తీసుకుని ఇంటికి వెళ్తా ఉంటుంది. ఇంటికి వెళ్ళే దారిలో వీడికి ఎలా తెలిసిందండి, షాక్ లో వాడినే చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్తారా, రెస్ట్ తీసుకుందామని రేచల్ ఐడెన్ ని పనుకోబెట్టకపోతే అప్పుడు ఐడెన్, ఎక్కువ టైం లేదు కదా, సారీ రకన్నా, చాలా వర్క్ ఉంది. అది కాదు, మనం తొందరగా చనిపోతాం. అదెలా చెప్తున్నావు? కేటీ చెప్పింది, మనం తొందరగా చనిపోబోతున్నాం, మనకి ఎక్కువ టైం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? అదే నీకు ఇంకా చాలా టైం ఉంది. సో నీకు తెలుసా ఎప్పుడు చనిపోతామో? లేదు, కానీ ఎవరికీ తెలియదు. కానీ కేటీ నాకు చెప్పింది. ఏమో చిన్నపిల్లాడు ఏదో మాట్లాడుతున్నాడు అనుకుని ఇగ్నోర్ చేస్తుంది. అట్లా కట్ చేస్తే రేపు రేచల్ మరి ఎయిడెన్ కేటీ చనిపోయి ఉంటుంది కదా, సో వాళ్ళ పేరెంట్స్ ని ఓదార్పేదానికి వెళ్తూ ఉంటారు. రేచల్ అయితే ఇద్దరిని ఓదార్పుతూ ఉంటుంది. అలాగే హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా. వాళ్ళ అమ్మ దాంతో చెప్తుంది, నేను నమ్మలేకపోతున్నా రేచల్, కేటీ ఎలా చనిపోయిందని. 16 years తనకు, అంతే. అలా హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? నేను అన్ని దాంట్లో చెక్ చేశాను. అది ఎలా సాధ్యమని ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ కి ఏమైనా తెలిసి ఉండొచ్చు, నేనేం చేయగలను? నీ జాబే అది. నువ్వు బాగా క్వశ్చన్ అడుగుతావు కదా, సో ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి అని అడగగానే రేచల్ వెళ్ళి ఆ కేటీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో అక్కడ
ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు పెయిన్ ఏం జరిగిందో కూడా తెలియదు. ఊరికే ఉంటే అది ఊరికే అలా మెంటల్ హాస్పిటల్కి వెళ్దు దేన్నో చూసి భయపడింది. అప్పుడు రేచల్ వచ్చి ఎవరు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు, అది కేటీ బెస్ట్ ఫ్రెండ్ బేకా, తను కూడా అక్కడ ఉన్నా. సరే అక్కడ ఏం జరుగుతా ఉండే అని మీకేమైనా ఐడియా ఉందా? అది తెలీదు. అవును ఏమో చెప్తున్నారు. తనకి అక్కడ ఇంకో అబ్బాయి ఉంటాడు, వాడు చెప్తాడు ఇదంతా టేప్ వల్ల జరిగింది. ఏం టేప్? ఒక వీడియో టేప్. అది చూస్తే ఎవరైనా చనిపోతారు. రే అది జస్ట్ రూమర్స్ రా, అది దాంట్లో ఏముందని చూసావా? లేదు నేను చూడలేదు, సో నాకు తెలియదు. కానీ నువ్వు చెప్పావు కేటీ చూసా అని. లేదు కేటీ కదా, తన బాయ్. అప్పుడు రేచల్ తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు వచ్చేసి జాష్. ఇది కొంచెం సీక్రెట్ లాంటిది, ఎవరికి తెలియకుండా తను మెయింటైన్ చేస్తూ ఉండే. అప్పుడు రేచల్ సరే జాష్ ఇక్కడ ఉన్నాడు, తను చనిపోయాడని ఆ అబ్బాయి చెప్తాడు. చనిపోయాడా? అవును. కేటీ ఎలా చనిపోయాడో వాడు అలాగే చనిపోయాడు. తను కొంచెం షాక్ అవుతుంది, ఇద్దరు ఎలా ఒకేలా చనిపోయారని. అలా వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఎయిడెన్ అయితే కేటీ రూమ్ దగ్గర వెళ్తూ ఉంటాడు. అక్కడ టీవీ ఉంటుంది కదా, దాని దగ్గరికి వెళ్తాడు. వాడు ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, కానీ వెనకాల వాళ్ళ అమ్మ వస్తుంది. సో వాళ్ళ అమ్మ వచ్చింది కదా అని వాడు బయటికి వెళ్ళిపోతాడు. రేచల్ అయితే అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటుంది. అక్కడ మ్యాగజైన్ దొరుకుతుంది, దాంట్లో ఉండే ఫొటోస్లో ఫేస్ ఎవరో పెన్తో గీచేసి ఉంటారు. అది అలా చూస్తూ ఉంటుంది. దాని కింద ఫొటోస్ పెడతారు కదా కవర్, ఆ కవర్ తీసుకొని ఆ ఫోటో తీసిన స్టూడియో అండ్ అడ్రస్ వెనకాల ఉంటుంది కదా. సో దాన్ని తెలుసుకున్న దానికి రేపు మార్నింగ్ తను వెళ్ళి ఆ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఆ కలెక్ట్ చేసుకున్న ఫొటోస్ ని ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా లాస్ట్ లో ఒక ఫోటో ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కేటీ వాళ్ళ ఫేసెస్ అన్ని ఒక రౌండ్ మార్క్ లో వచ్చేసి ఉంటుంది. వాళ్ళ ఫేస్ సరిగా ఉండదు. అది ఎందుకని తెలియదు. తను ఇలా ఎందుకు వచ్చింది అని తను ఆలోచిస్తా ఉంటే అప్పుడు వాళ్ళ గురించి ఇంకా కొంచెం డీప్ గా తెలుసుకోవాలని ఎవరెవరు చనిపోయి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని చూస్తుంది. చూస్తే అందరూ ఒకే టైంలో చనిపోయి ఉంటారు, 10 PM. సో ఇంకొంచెం డీటెయిల్స్ కలెక్ట్ చేసుకునే దానికి తన ఆఫీస్కి వెళ్తుంది. తన రిపోర్టర్ కదా, సో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లుయెన్స్ తనకి ఈజీనే. సో అలా అడుగుతూ ఉండగా ఇంకో అబ్బాయి కూడా అలాగే 10 PMకి చనిపోయి ఉంటారని తను తెలుసుకుంటుంది. అప్పుడు ఫొటోస్లో ఆ ప్లేస్ ఎక్కడ అని తెలిసిపోతుంది, అక్కడ రాసి ఉంటుంది అది ఏ చోటు అని. సో ఆ చోటుకి వెళ్ళి తెలుసుకుందామని కట్ చేస్తే రేపు మార్నింగ్ అక్కడికి వెళ్తుంది. తను ఆ చోటుకి వెళ్తుంది. అక్కడుండే రిసెప్షనిస్ట్ దగ్గర అడుగుతుంది రేచల్, సార్ నా మేనకోడలు ఇక్కడికే 1 వీక్ బ్యాక్ వచ్చిండే అని ఫొటోస్ ఇచ్చి చూపిస్తా ఉంటే, మేడం వచ్చారు మీరు 1 వీక్ బ్యాక్, అసలు రెంట్ కూడా పే చేయలేదు, చిన్నపిల్లలు కదా పోతే పోనీ అని నేనే వదిలేసాను. అండ్ అక్కడి నుంచి రోజు కంప్లైంట్ వస్తూనే ఉంటుంది మేడం, ఆ టీవీ అలా చెడిపోయింది ఇలా చెడిపోయింది, అందుకే మేము ఈ టేప్ రికార్డ్ని ఎక్కువ వాడతాం మేడం, వెనకాల చూడండి. సో అప్పటి నుంచి కొంచెం కంప్లైంట్ తగ్గింది. రేచల్ కూడా అక్కడ చూసి తను కూడా స్టే చేద్దామని ఐడియా వస్తుంది. నేను యాక్చువల్లీ చాలా తేడాగా ఉన్నాను, సో వాళ్ళు ఏ క్యాబిన్లో ఉన్నారు, 12 క్యాబిన్ కదా, నాకు అదే క్యాబిన్ ఇవ్వండి అని తను కూడా ఆ క్యాబిన్కి వెళ్ళి చెక్ చేస్తుంది. ఫోటోలో ఉండే విధంగానే ఉంది ఆ క్యాబిన్. సో తను లోపలికి వెళ్ళి రేచల్ ఆ టేప్ని తీసుకుని వచ్చి ఉంటుంది కదా, సో టీవీ లోపలికి వేసి తను చూస్తూ ఉంటుంది. రకరకాల పిక్చర్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో అయితే కొన్ని అయితే చాలా ఘోరంగా ఉంటుంది, అది చూపించలేను ఈ వీడియోలో, సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అవన్నీ చూసాక తర్వాత సడన్గా వీడియో రాదు, కట్ అయిపోతుంది. అప్పుడు సడన్గా ఫోన్ వస్తుంది, నువ్వు 7 days తర్వాత చనిపోతావు అని ఎవరో చెప్తారు ఫోన్లో. రేచల్ని షాక్ అయిపోతుంది. సో కట్ చేస్తే తర్వాత డే 1 థర్స్డే అని చూపిస్తా. మార్నింగ్ 7 అయితే స్కూల్కి టైం అవుతుందని తన లంచ్ తానే ప్రిపేర్ చేసుకొని తను బయటికి వెళ్తా ఉంటే ఒక వ్యక్తిని అలాగే చూసి మళ్ళీ అలాగే వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన రేచల్ వాళ్ళ ఫ్రెండే, తన పేరు వచ్చేసి నోవా. తను వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రేచల్ నన్ను ఫోటో తీ అని అడుగుతుంది. వాడు ఫోటో తీసి చూస్తాడు. చూస్తే ఫేస్ రౌండ్గా వచ్చి ఉంటుంది, అదే ఆ పిల్లల ఫొటోస్ కూడా వచ్చి ఉంటుంది కదా, అలా వచ్చి ఉంటుంది. ఏమో కెమెరా ప్రాబ్లం అనుకుంటా. అవునా, అయితే ఇంకా కొన్ని తీసాను, అది కూడా చూడు అని మొత్తం చూస్తాడు. నోహా అయితే చూసి ఇదేంటి ఎలా వచ్చింది అని వాడు అలాగే చూస్తూ ఉంటాడు. అవును నువ్వు టేప్ గురించి తానే అడిగేదాన్ని నేను పిలిచావు అని వాడు అంటాడు. అలాగే టేప్ కూడా చూపిస్తుంది. నేను ఇది చూపించకూడదు అనుకుంటున్నా, ఏమవుతుంది చూపిస్తేనే కదా నా నాలెడ్జ్ గురించి నీకు తెలుస్తుంది. కాదు ఇది చూస్తే నువ్వు కమాన్ ఫస్ట్ చూపి. వాడు నోహా అలా అడగగానే తను కూడా ఇస్తుంది. వాడు టీవీలో వేసుకుని చూస్తూ ఉంటాడు. సేమ్ పిక్చర్ సేమ్ వీడియో రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు రేచల్ గాలి కోసమని తను బయటకు వచ్చి అపార్ట్మెంట్ అలా చూస్తూ ఉంటుంది. వాడు చూసేసి అయిపోయి ఉంటుంది. వాడు వచ్చి చెప్తాడు నైస్ వీడియోనా? అవును కొంచెం భయంగానే ఉంది, ఎవడో డాక్యుమెంటరీ లాగా బాగానే తీశాడు. డాక్యుమెంటరీ కాదు ఇది, అది చూసిన 4 పిల్లలు చనిపోయారు
కానీ నేను చనిపోలేదే, ఒక వారం తర్వాత చనిపోతారా అని రేచల్ చెప్తుంది. సో అలా మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది. రేచల్ వెళ్ళి తీద్దామా అని పోతుంది, కానీ భయం వచ్చి అలాగే నిలిచిపోతుంది. ఆ తర్వాత నోహా సరే ఆ వీడియో టేప్ ది ఒక కాపీ ఉంచిండు, నేను ఎవరు చేశారు అనేసి కనీసం తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అంటాడు. కట్ చేస్తే మన రేచల్ అదే రిపోర్టర్ కదా, సో తను స్టూడియోకి వెళ్ళి ఆ కాపీ తీసే ట్రై చేస్తూ ఉంటుంది. అలా కాపీ చేసే ట్రై చేస్తూ ఉంటే అక్కడ నంబర్స్ అయితే లేదు, ఏదో వేరేలా వస్తూ ఉంది, గ్లిచ్ అయినట్లు. రీప్లై చేసి కూడా చూస్తే నంబర్స్ అస్సలు రాదు. తర్వాత టీవీలో చూస్తే అక్కడ స్టాప్ అండ్ ఇమేజ్ కూడా ఈగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమని తను ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ కట్ చేస్తే డేట్ ఫ్రైడే అని చూపిస్తుంది. ఆ లిఫ్ట్ లో తను అలా వచ్చి నోవా ఇంటి లోపలికి వెళ్తుంది. వాడు ఆ కాపీ చూస్తూ ఉంటాడు. రేచల్ ఇది నిజంగానే కాపీనా, దీని మీద నంబర్సే లేదు, నేను కాపీ చేసేటప్పుడు కూడా అలాగే వచ్చి నోవా, ఇది ఎలా సాధ్యం? చూడు, ఏమైనా రికార్డ్ చేసేటప్పుడు నంబర్స్ రావాలి, అది రాకపోతే రికార్డ్ చేసినట్లే కాదు, ఇది ఎలా సాధ్యం అని తెలుస్తాను లేదా అనేసి వాడు అలా మాట్లాడుతూ ఉంటాడు. చూడు, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. చూడు, కొన్ని అది నంబర్స్ ఉంటేనే ఆ ట్రాక్ ప్రకారం ఎవరు చేశారు ఎవరు చేయలేదు అని కొంచెం డీటెయిల్స్ అయినా తెలుసుకోవచ్చు, కానీ ఇది లేకుండా ఉంటూ అది కొంచెం కష్టమే. అయినా సరే ఎలాగైనా కనిపెట్టేకి ట్రై చేస్తాను అని వాడు ఆ వీడియో టేప్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసేలాగా సెట్ చేసుకొని వాడు చూస్తూ ఉంటాడు. వాడు ఆ ఫ్రేమ్ బై ఫ్రేమ్ కొంచెం చేసే చూస్తూ ఉంటే అప్పుడు రేచల్ ఆగు, అక్కడేమో ఉంది. రేచల్ వచ్చేసి మధ్యలో చెడగొట్టేస్తుంది, అది ఆగిపోతుంది. అండ్ అప్పుడు అదే టైంలో నోహా గాడి గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుంది. రేచల్, తిను బెత్ జర్నలిజం స్టూడెంట్, అండ్ బెత్ ఇది రేచల్ నా బెస్ట్ ఫ్రెండ్ అనేసి వాళ్ళిద్దరిని పరిచయం చేసి, బెత్ నువ్వు జర్నలిజం కదా, సో ఈ వీడియో ఒకటి చూపిస్తాను, నీకేమైనా తెలిసింటే చెప్పొచ్చు అనేసి వాడు చూపించకెళ్తే రేచల్ ఆపేస్తుంది. ఆ వీడియో టేప్ తీసుకుని బయటకు వెళ్ళి వాడు కూడా వచ్చి, ఎందుకు అలా చేసావు అడిగితే తనకేమైనా తెలిసేది కదా, చూసిన వాళ్ళు చనిపోతారా, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా అనేసి తిట్టేసి తను లిఫ్ట్ కిందకి వెళ్ళి బయటకు వెళ్తా ఉంటుంది. అప్పుడు అలా వెళ్ళేటప్పుడు ల్యాడర్ క్రాస్ అవుతుంది కదా, సో ఈ ల్యాడర్ ని చూస్తుంటే తనకేమో గుర్తొస్తా ఉంటుంది. అదే టైంలో అమ్మాయి పక్కకెళ్ళు అనేసి ఆ అంకల్ ల్యాడర్ కి పని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే అప్పుడు డే 3 సాటర్డే అనేది చూపిస్తుంది. మన రేచల్ మెంటల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే కేటీ ఫ్రెండ్ బెక్క అక్కడే ఉంది కదా, సో తను అడిగితే ఏమైనా తెలుసుకోవచ్చని బెక్కని అడుగుతూ ఉంటుంది. బెక్క, ఈ వీడియో టేప్ కేటీకి ఎలా దొరికింది, దీని గురించి నీకేమైనా తెలుసా, ప్లీజ్ చెప్పు అని తను అడుగుతూ ఉంటే అప్పుడు తను రేచల్ ఫింగర్ పట్టుకొని 4 ఫింగర్స్ చూపిస్తుంది. అలా చూపిస్తూ ఈ 4 రోజుల తర్వాత నువ్వే తెలుసుకుంటా అని తను చెప్తుంది. అలా తను చెప్పగానే రేచల్ షాక్ అయిపోతుంది, దీనికి ఎలా తెలుసు అని. తర్వాత కట్ చేస్తే తను ఇంకో స్టూడియో దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే ఆ వీడియో ట్రాక్ మారిస్తే ఇంకొకటి వీడియో వస్తుంది కాబట్టి తన దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతుంది. తను చెప్తుంది, ఇది ప్రింటింగ్ మేడం, ఇక్కడ ట్రాక్ చేంజ్ చేసుకోవచ్చు, సో ఏం చూడబోతున్నారు, నేను ఒంటరిగా చూస్తాను అని చెప్పగానే సరే మీ ఇష్టం అనేసి తను అలాగే చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకో ఆవిడ తను ఆ టేప్ వేసుకొని చూస్తూ ఉంటుంది. అక్కడ ట్రాక్ కొంచెం పక్కకు జరిపే ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ లైట్ హౌస్ కనబడుతుంది. తను ప్రింట్ తీసకపోతే సడన్గా ఆఫ్ అయిపోతుంది. అప్పుడు తను మైక్లో చెప్తుంది, మేడం నాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇది ఆఫ్ అయింది అనేసి. అలా చెప్పి తనే మళ్ళీ ఆన్ చేసి చూస్తూ ఉంటుంది. అప్పుడు సడన్గా సేమ్ ఇమేజ్ ఈగా ఉండేదే వస్తుంది. ఆ ఈగను అలా తీసే ట్రై చేస్తుంది, చూస్తే నిజంగానే బయటకు వస్తుంది. అప్పుడు నోస్ నుంచి కొంచెం రక్తం వస్తుంది. సో మేడం ఏం హెల్ప్ కావాలి అని అడిగేకి వచ్చి అలాగే చూసి మేడం రక్తం వస్తుంది అని అనగానే తను కూడా తుడుచుకుంటుంది. తర్వాత మళ్ళీ కట్ చేస్తే సండే 4 అని వస్తుంది. లైబ్రరీలో మన రేచల్ ఇంకా తన గురించి మన క్లూ దొరకొచ్చా అని ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు తనకు ఒక క్లూ దొరుకుతుంది. అదే నేను ప్రింట్ తీసుకుని ఉండే కదా, సో ఆ లైబ్రరీలో ఒక లైట్ హౌస్ ఫోటో దొరుకుతుంది. అండ్ ఈ ఫోటో ఆ ఫోటో ఒకటే అని చూస్తుంది. ఆ క్లూని పట్టుకొని గూగుల్లోనే సెర్చ్ చేసి చూస్తుంది. చూస్తే అక్కడ ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. దాంట్లో ఒక అమ్మాయి టీవీలో మిర్రర్ లో చూపించింటారు కదా, అదే అమ్మాయిలా ఉంది అనేసి దాని ప్రింట్ తీసుకుంటుంది. తర్వాత ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనేసి పాత న్యూస్ పేపర్స్ అన్ని పెట్టింటారు కదా, ఆ చోటుకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కటిగా చాలా విచిత్రమైన విషయాలని జరిగింది. 2 hours అయితే కొన్ని చనిపోయి వాటర్ లో తేలుకుంటూ వచ్చింది అని కొన్ని, అండ్ తనే మౌంటైన్ నుంచి జంప్ చేసి పడిపోయింది అనేసి ఇంకొకటి. సో ఇలాంటి చాలా విచిత్రాలు సన్నివేశాలని జరిగింది కదా, నోట్ బుక్ లో రాసుకుంటా ఉంటుంది. అప్పుడు రాసుకుంటూ ఉండగా రేచల్ అయితే మొత్తం ముఖమన్నీ గీచేస్తా ఉంటుంది. అదే స్టార్టింగ్ సీన్ లో చూసారు కదా, కేటీ రూమ్ లో మ్యాగజైన్స్ అన్ని ఇలా
చేసి ఉంటారు అని. అలాగే రేచల్ కూడా గీస్తూ ఉంటుంది. తర్వాత కట్ చేస్తే మండే డే 5 అని చూపిస్తారు. మన నోహా షాపింగ్ చేసేకెళ్ళింటాడు. అక్కడ అన్ని తీసుకొని బిల్ కట్టేసి వెళ్దాం అనుకునే టైంలో పైన టీవీలో చూస్తే వాడి ముఖం రౌండ్ గా వస్తూ ఉంటుంది. వాడికి తెలిసిపోతుంది నాకు ఏమో జరుగుతోంది అనేసి. ఆవిడ అలాగే కట్ చేస్తే మన రేచల్ ఇంటికి వస్తుంది. బేబీ సిట్టర్ అయితే అక్కడే పనుకొనేసి ఉంటుంది కదా. సో తను ఏడెన్ ని టేక్ కేర్ చేసిన దానికి డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది. తర్వాత తన కిచెన్ కి వెళ్ళి కొంచెం తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుకుంటూ వాటర్ తాగాలనుకునే టైంలో తన గొంతు నుంచి ఏమో ఉన్నట్లు ఫీల్ అవుతుంది. జుట్టు వస్తూ ఉంటుంది. అంత జుట్టు ఎలా నా బాడీ లోపల నుంచి వచ్చిందో తనకి అర్థం కావట్లేదు. అప్పుడు తను ఫోన్ తీసి తన ఫ్రెండ్ తో మళ్ళీ మాట్లాడుకోవాలి అనే టైంలో ఆ హోస్ ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి వాటర్ డ్రాప్ లీక్ అవుతూ ఉంటుంది. ఏడెన్ ఏం జరిగిందనేసి తన రూమ్ లోకి వెళ్ళి చెక్ చేసేకెళ్తే అక్కడ చైర్ పైన ఎవరు కూర్చొని ఉంటారు. ఎవరైనా అడిగిపోయే టైంలో రేచల్ చెయ్యి ఆ దెయ్యం పట్టుకునేస్తుంది. చూస్తే కొన్ని ఫ్లాష్ బ్యాక్ లో అది ఇది వస్తుంది. అప్పుడు మళ్ళీ రేచల్ లేసి చూస్తే అది కల. తను పట్టుకునే హ్యాండ్ మార్క్స్ అయితే అలాగే ఉంటుంది. ఏడెన్ ఏం జరిగిందని మళ్ళీ భయం వేసి చెక్ చేసేకెళ్తుందా. చూస్తే వాడు రూమ్ లో ఉండడు. చూస్తే హాల్లో టీవీలో తను కాపీ చేసిన టేప్ చూస్తూ ఉంటాడు. తనైతే భయం వేసి ఆ టేప్ ని ఇసిరి పడేస్తుంది. ఎందుకు చూసావు ఏడెన్ అని అడగగానే వాడు అమ్మా నాకు నిద్ర రాలేదమ్మా హగ్ చేసుకుని వాడిని ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయాలి దేవుడా అనేసి. అప్పుడు అక్కడ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. తనకు భయం వేసి తీసి మళ్ళీ పెట్టేస్తుంది. చూస్తే మళ్ళీ ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుందా. నా పిల్లాడిని వదిలే అని అంటా ఉంటే అక్కడ మాట్లాడేది నోహా. రేచల్ ఇక్కడ విను, నేను నమ్ముతున్నాను, నాకు జరుగుతుంది అది. రేచల్ ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది నీకు? తను ఆ టేపును చూశాడు. తనంటే ఎవరు? నా కొడుకు అని అనగానే ఇప్పుడు ఏం చేయాలో అర్థమే కావట్లేదు. కట్ చేస్తే తర్వాత రోజు ట్యూస్డే డే 6 అని ఉంటుంది. అంటే ఇంకొక రోజు మాత్రమే ఉండేది రేచల్ దగ్గర. అప్పుడు నోహా అయితే ఏడెన్ పికప్ చేసుకునే దానికి వెళ్తారు. వాడు అలాగే మనం డ్రాప్ చేసి రేచల్ ని ఆనా ఎక్కడుందో తెలుసుకుందామని ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటుంది కదా, ఆ ఐలాండ్ ఎక్కడుందో అక్కడ వెళ్తా ఉంటుంది. అది షిప్ నుంచి వెళ్ళాలి. సో అందుకనే వాడు నోహా అక్కడ డ్రాప్ చేస్తాడు. తర్వాత ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలియవచ్చు కదా అనేసి ఆ మిర్రర్ లో చూపించిన లేడీ గురించి ఆ ఆనా ఎలా చనిపోయిందని చూస్తా ఉంటే చాలా విచిత్రంగా చనిపోయి ఉంటుంది. దానికి చనిపోయిన అవర్స్ తర్వాత తనకి కొంచెం సైకాలజికల్ ప్రాబ్లం వచ్చిందని, తర్వాత తను చనిపోయినని, అండ్ తనకి అలాగే కూతురు కూడా ఉందని ఒకటి విషయం తెలుస్తుంది. ఆ షిప్ లో పోతా ఉండగా దీని కూతురు కూడా ఉంది కదా, ఏమైనా క్లూ దొరకొచ్చేమో అనేసి తను ఆలోచిస్తా ఉంటే అలాగే వాళ్ళ నాన్న కూడా ఉన్నారని తెలుస్తుంది. సో ఇద్దరులో ఎవరినైనా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే మనకి ఏమైనా క్లూ దొరకొచ్చు అనేసి అలా రేచల్ ఆ షిప్ లో వెళ్తూ ఉండగా అక్కడ కేజ్ ఉంటుంది. దాని లోపల గుర్రం ఉంటుంది. సరే ఊరికే అలా టచ్ చేసి వద్దాం అనుకునే లోపల దానికి ఎందుకో భయం వేసి ఆ కేజ్ ని బత్తలు కొట్టుకొని వచ్చి అక్కడ ఉండే కార్లని ధ్వంసం చేసుకొని వెళ్ళి ఎగురుకొని వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి సడన్ గా అక్కడ ఉండే సముద్రంలో పడిపోతుంది. అప్పుడు రేచల్ కంగారు పడి సముద్రంలో వచ్చి చూస్తే అక్కడ ఆర్సి ఈది దానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు అది వెనకాల వెళ్ళిపోతుంది. సరే వెనకాల ఏమైనా వచ్చిందేమో అనేసి రేచల్ వెనకాల వెళ్ళి కింద చూస్తే మొత్తం రక్తం, అంటే అది పోయిందని అర్థం. అలా ఆలోచిస్తా ఉంటే కట్ చేసి మన నోహా ఆనా మోర్గన్ తనకేమో సైకాలజికల్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళానని రేచల్ చెప్తుంది కదా. సో వాడు అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుందామని వెళ్తా ఉంటాడు. వాడు చుట్టాల అబ్బాయి అది ఇది అని చెప్తారు. మీరు చుట్టాల అబ్బాయి అయినా సరే ఇవ్వం సార్ అనేసి ఆవిడకి అంటుంది. మేడం ఆవిడ ఎంతో కాలంగా వెళ్ళిపోయింది. సో ఇలాంటి డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళని ఫీల్ అవ్వలే, ఇవ్వండి. సారీ సార్. అక్కడ చూస్తే వాళ్ళు ఇవ్వరు. మేడం నేను ఇక్కడికి వచ్చాను మేడం, అది పైన ఉందని నాకు బాగా తెలుసు అని నోహా అడిగేస్తాడు. అప్పుడు అక్కడ పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్ వచ్చేసి రే నైస్ ట్రై కానీ కింద ఉండరా పిచ్చోడా అనేసి చెప్తాడు. ఓ సారీ అనేసి వెళ్ళిపోయి కట్ చేయగానే పిచ్చోడా థ్యాంక్స్ చెప్పింది దానికి అనేసి డోర్ తీసుకొని వెళ్తాడు. సూపర్ గా తెలుసుకున్నాడు కదా. తర్వాత నోహా కిందకి వెళ్ళి ఆనా మోర్గన్ ఉండే ట్రీట్మెంట్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. సో డీటెయిల్ దొరుకుతుందని కట్ చేస్తే తర్వాత రేచల్ వెళ్ళి ఆనా మోర్గన్ హస్బెండ్ ని కలుసుకుంటుంది. హాయ్ సార్, నా పేరు రేచల్, నేను ఒక రిపోర్టర్ అని మాట్లాడుతూ ఉండగా నువ్వు ఆర్సెస్ కోసం వచ్చావా? అవును సార్ అనేసి ఏదో మాట్లాడు కదా మేనేజ్ చేసుకుంటూ తర్వాత అడుగుదామని తను మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటుంది. అప్పుడు సార్ మీతో కొన్ని జస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడాలి సార్ అని పర్మిషన్ అడుగుతా ఉంటే సరే ఇంటికి వెళ్ళి మాట్లాడతాం రండి అనేసి వాళ్ళిద్దరూ కలిసి ఇంటి లోపలికి వెళ్తారు. ఆ హార్సెస్ ఎలా చనిపోయింది సార్ అంటే అతను డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు. అక్కడ అయితే రేచల్ ఫొటోస్ ఫ్రేమ్ లో హార్సెస్ ఆనా మోర్గన్ ఉండేది అన్ని గమనిస్తూ ఉంటుంది. తర్వాత తను హాల్ చూస్తుంది. అక్కడ మిర్రర్ ఉంటుంది. అది సేమ్ టీవీలో చూసిండే మిర్రర్ ఉన్నట్లే ఉంటుంది. తనకు కొంచెం ఫ్లాష్ అవుతుందా. తర్వాత అతను గమనిస్తాడు ఇది ఏం వింటాను లేదు మేడం, మీరు అసలు ఎందుకు వచ్చారు, మీ మైండ్ లో ఏముంది అని అడిగేస్తారు డైరెక్ట్ గా. అప్పుడు రేచల్ ఈ టేప్ గురించి తెలుసా, ఇది మీ ఆనా మీకోసం వదిలింది. ఓరి దేవుడా, ఆ టేపు అతను ఈ టేప్ నీకు ఎక్కడ దొరికింది? ఒక మౌంటైన్ దగ్గర షెల్టర్ ఉంటే అక్కడ వెళ్ళినప్పుడు ఇది దొరికింది. ఇలాంటి టేప్స్ ఇంకా ఎంత ఉన్నాయి, నేను ఒక కాపీ చేసి ఉంచాను దేవుడా అనేసి. ఆ తర్వాత అతను రియాక్షన్ చూస్తే కొంప ములిగింద్రా అన్నట్లు ఇస్తాడు. కొంచెం కంగారు పడతాడు.
ఈరోజు నాకు కొన్ని పనులు ఎక్కువ ఉన్నాయి, ఫిక్స్ అది ఇది చేయాలి, సో మీరు కొంచెం బయటికి వెళ్తారా తొందరగా అనేసి పంపించక చూస్తుంటే తను, కాదు మీ కూతురు సమారా, నాకు అసలు కూతురే లేదు, కానీ మీకు సమారా చెప్పాను కదా నాకు కూతురు లేదు, మీరు బయటకు వెళ్ళండి ప్లీజ్. అప్పుడు తను అలా బయటకు తోసేసి మొక్క మీద డోర్ వేస్తాడు. తను వెళ్ళిపోతా అంటే ఆ ఇల్లు కొంచెం చూస్తా ఉంటే ఇది ఎక్కడో చూసినట్లే ఉంది అని తనకి అనిపిస్తా ఉంటే డ్రాయింగ్ తీసి చూస్తుంది. వాడు కొడుకు రాసిన డ్రాయింగ్ లోనే ఆ హౌస్ కూడా ఉంది. వీడికి ఎలా తెలుసురా అనుకుంటుంది. కట్ చేస్తే అక్కడ నోహా ఉంటాడు కదా, డీటెయిల్స్ కోసం వెళ్ళింటాడు. ఫైల్ దొరుకుతుంది, ఫైల్ అని ఓపెన్ చేస్తాడు, మిస్క్యారేజ్ అది ఇది అని చాలా ఉంది. ఎక్స్రేస్ కూడా అంతే, అన్ని విచిత్రంగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూస్తాడు. ఆ తర్వాత డీటెయిల్స్ అని చూస్తే ఎన్నెన్నో విచిత్రంగా ఉండేవన్నీ జరిగింది. తర్వాత కట్ చేస్తే రేచల్ అయితే ఏడెన్ కాల్ చేస్తుంది. ఏడెన్, ఈ డ్రాయింగ్ వేసావు కదా, ఏ డ్రాయింగ్ అమ్మా? అదేరా ఈ ఇల్లు డ్రాయింగ్, ఇది నీ కలలో వచ్చినా? లేదు, తను నాకు చెప్పింది. తనంటే ఒక అమ్మాయి. సో తనకు అప్పుడు రియలైజ్ అవుతుంది రేచల్కి వీడు దయ్యంతో మాట్లాడుతున్నాడని. తనతో మాట్లాడుతుందా? లేదు, చూపిస్తుంది. సో తనే నీకు హార్సెస్ కూడా చూపించిన? లేదు, తనకి ఆ చోటు అంటే నచ్చదు. ఎందుకంటే ఆ చోట్లో హార్సెస్ దగ్గర ఉంటే అది ఆ అమ్మాయి సరిగా నిద్రపోదు. తను ఇంకా మన ఇంట్లోనే ఉందా? లేదు, తనకి డార్క్ ప్లేసెస్ అంటే ఇష్టం. సో తను అక్కడే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలాగైనా సాల్వ్ చేయాలనేసి వెంటనే డాక్టర్, సైకియాట్రిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీని ట్రీట్ చేసి ఉండేవాళ్ళు. సో తను అక్కడికే వెళ్ళి పర్చేజ్ చేసుకుంటుంది. అలా పర్చేజ్ చేసుకున్నాక, డాక్టర్ మీకు యానా మోర్గన్ అండ్ తన కూతురు గురించి ఏమైనా తెలుసా? తన కూతురు అనగానే డాక్టర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా చేంజ్ అయిపోతుంది. డాక్టర్ మీకు తెలుసా? తన కూతురు గురించి తెలుసు, మనం బయటికి వెళ్ళి మాట్లాడదాం అనేసి వారిద్దరూ బయటికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ రేచల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సరే, నేను స్టార్టింగ్ నుంచే చెప్తాను. యానాకి తనకంటూ ఒక బిడ్డ కావాలని కోరిక, ఒక బేబీ. కానీ ఎన్నో మిస్క్యారేజెస్ అయింది పాపం. సో కొన్నిసార్లు డిప్రెషన్, నాతో థెరపీకి అవి ఇవి వచ్చేది. కానీ అకస్మాత్తుగా ఒక రోజు తను ఇక్కడే వింటర్కి ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చింది. అలాగే సమారా అని ఒక అమ్మాయిని కూడా తెచ్చుకుంది. తన్ని అడిగితే అడాప్ట్ చేసుకున్నాను అనింది. తన పేరెంట్స్ ఎక్కడా అని అడిగాను నేను. వాళ్ళ పేరెంట్స్ కొన్ని కాంప్లికేటెడ్, సో వాళ్ళ పేరెంట్స్ లేరు అని చెప్పింది. తర్వాత అన్నీ మంచిగా ఉండే, హార్సెస్ అని, తన కూతురని అన్నీ బాగుండే. తర్వాత యానా నన్ను రోజు కలవడానికి వచ్చేది. తను ఏదో విచిత్రమైన విషయన్స్ అన్ని చూస్తూ ఉండే. నన్ను ఎవరో బాడీని బర్న్ చేస్తున్నట్లు ఫీలింగ్, అది సమరా దగ్గర ఉండేటప్పుడే అలా అవుతుంది అని చెప్పేది నాకు. అప్పుడు రేచల్, అయితే మీరు సమరా డాక్టర్ కూడానా? అవును. తన ప్రాబ్లం ఏంటి డాక్టర్? మెడికల్గా అడుగుతున్నావా? ఎలా అయినా డాక్టర్ చెప్పండి, పర్వాలేదు. ఇక్కడ నా కొడుకు ఆడుకుంటున్నాడు కదా, అతను డార్బీ. వాడు పుట్టినప్పుడే కొంచెం బ్రెయిన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేది. సో కొంచెం చిన్నపిల్లలు ఆడేవాడు. అవన్నీ పార్ట్ ఆఫ్ ది లైఫ్లో అని భావించి ప్రేమగానే చూసుకున్నాం. కొంతమందికి లిమిట్స్ ఉంటుంది. కానీ డాక్టర్ సమారాకి ఏం జరిగింది? నేను నాకు తెలిసిన సైకియాట్రిస్ట్కి రిఫర్ చేశాను మైండ్ ల్యాండ్లో. సో ఇప్పుడు అక్కడే ఉంటుంది అనుకుంటున్నా. అక్కడే ఉంటుండా? అదేంటి డాక్టర్, మీకు తెలియదా? నేను అక్కడ వెళ్ళలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ హాట్ టైం, నా పిల్లాడిని చూసుకోవాలి, ప్లస్ ఇక్కడ వింటర్, ఒక్క ఫిష్ కూడా దొరికేది కాదు. స్మాల్ హాల్, అందరికి ఇక్కడ చలి వేస్తుంది, చాలా కోల్డ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ ఉండే ప్లేస్ అలా ఉంటుంది వింటర్స్ టైంలో. సరే డాక్టర్, కానీ ఈ విషయాలు నాకెందుకు? ఎందుకంటే ఆ సమ్మర్ అనే అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోయిందో అప్పటి నుంచి కొంచెం బెటర్గా ఉంది అని సైకాట్రిస్ట్ చెప్తుంది. సో అక్కడేదో పెద్దగానే జరిగిందని తనకే అర్థమైంది. కట్ చేస్తే మన నోహా, అతనికి క్లూ దొరికి ఉంటుంది కదా ఫైల్స్ ఎతికేటప్పుడు. సో తనకు సంబంధించిన టేప్ ఫైల్ ఉంటుంది అని రాసి ఉంటుంది. సో దాన్ని అడిగేదానికి ఇక్కడికి వచ్చింటాడు. అప్పుడు డాక్టర్, మీరు 1978? అవును. మీ పేరే? అవును, నా పేరే రిచర్డ్ మోర్గన్. ఇక్కడ ఫైల్ దొరుకుతుందని మీకెవరు చెప్పారు? ఆ లేడీ రిసెప్షనిస్ట్ చెప్పింది. మీరు ఆ పాప ఫాదరా మీరు? అవును. ఎంత యంగ్గా ఉన్నారు? అదెలా అండి? అది డయట్ అండ్ ఎక్సర్సైజ్ బ్రదర్. చూడు, ఒక విషయం అర్థమైంది, నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావు, నాకు అర్థమైంది. కానీ ఎందుకు? నేను అంత స్టూపిడ్ కూడా కాదు నమ్మేసేదానికి, నువ్వు చెప్పి నమ్మపోదాలని. ఓకే, అది జస్ట్ నేను చూడాలనుకుంటున్నాను అంతే. కనీసం ఎప్పుడైనా నిజం చెప్పారు. ఇక్కడ ఒక్క ఫైల్ పైన సరే నేనే రెస్పాన్సిబిలిటీ. ఒక్కసారి ఒక టేప్ తీస్తే మళ్ళీ అదే చోట్లోనే పెట్టాలి, వేరే చోట మార్చకూడదు. సరే, నేను మార్చాను. అప్పుడు ఆ టేప్ ఉందా అని ఆ బాక్స్ తీసి చూస్తే ఉండదు. ఇప్పుడు నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. ఇప్పుడు స్టూపిడ్లా కనపడిస్తున్నాను. బ్రదర్ కూల్, లాస్ట్ పర్సన్ ఎవరు చూసారో ఒకసారి చెప్తావా? రిచర్డ్ మోర్గన్. నువ్వే చూసావా? అప్పుడు తనకు అర్థమవుతుంది తన ఫాదర్ ఇది ఆల్రెడీ చూసేసాడు అని. సో ఎట్లయినా సరే రేచల్కి ఈ విషయం తెలియాలని కాల్ చేస్తూ ఉంటుంది. చూస్తే కోల్ సిగ్నల్ రీచ్ అవుతాను లేదు. మళ్ళీ కట్ చేస్తే రేచల్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ డీటెయిల్ అడుగుదామని పోతుంది.
చూస్తే డోర్ ఓపెన్లోనే ఉంటుంది. సరే ఆయన ఇంటి లోపల ఉంటారేమో అనేసి తను లోపలికి వెళ్తుంది. చూస్తే అక్కడ ఒక బాక్స్ పైన ఒక టేప్ దొరుకుతుంది. ఆ టేప్ ని టీవీలో వేసి చూస్తే సమరాది అదే అక్కడ నోహా ఎదుగుతా ఉంటే ఒక టేప్ మిస్ అయింది కదా, అది ఇక్కడ ఉంది. తను వేసి చూస్తూ ఉంటుంది. చూస్తే గంటలు గంటలు అవుతుంది కానీ సమర అస్సలు నిద్రపోదు. అప్పుడు కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు సైకియాట్రిస్ట్. ఆయన క్వశ్చన్లు వేస్తారు. సమర, నువ్వెందుకు నిద్రపోవు? కొన్నిసార్లు అయినా పనుకోవాలి కదా. సమర అయితే ఏమీ ఆన్సర్ చేయదు. తెరలైన నెక్స్ట్ టాపిక్ అడుగుతాడు డాక్టర్. ఓకే సమర, నువ్వు ఈ డ్రాయింగ్లని ఎలా వేసావు అని అడుగుతారు. అదే ఎక్స్రేది అప్పుడే చూసాడు కదా నువ్వు. అడుగుతా ఉంటే నేను వెయ్యలేదు, నేను చూశాను, అది అలా వచ్చింది అంతే. సమరా, ఇప్పుడు నువ్వు నిజాలే చెప్పాలి. నేను నా మమ్మీని చూడాలనుకుంటున్నా. అది సాధ్యం కాదు. నీ ప్రాబ్లం ఏంటని తెలియాలి. అంచే వరకు నేను వదలను. కానీ నేను చూడాలి. ఓకే చూడాలనుకుంటున్నావు, కానీ నీ ప్రాబ్లం ఏంటని నాకు తెలియదు కదా. నువ్వు మీ మమ్మీని హర్ట్ చేయాలనుకోవట్లేదు కదా, అండ్ అలాగే ఎవరైనా సరే హర్ట్ చేయాలనుకుంటాను లేదు కదా. ఐఎమ్ సారీ, నేను అలాగే అనుకుంటున్నాను. సో అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. నేను హెల్ప్ చేస్తాను. తను నన్ను వదలడు. తనెవరు? సమరా? మా నాన్న. లేదు సమరా, మీ నాన్న నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు. లేదు, అతను నన్ను లవ్ కూడా చేస్తాను లేదు. అతనికి నేనంటే ద్వేషం. ఇక్కడి నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాడు. కానీ అతనికి తెలియదు. ఏం తెలియదు సమరా? అతనికి తెలీదు అనగానే ఏదో సడన్ గా వీడియో స్టాప్ అవుతుంది. వెనకాల చూస్తే రిచర్డ్ వచ్చి రేచల్ అలాగే కొడతాడు ఒక వస్తువుతో. తను అలాగే పడిపోతుంది. ఇప్పుడు రేచల్, ఏం చేశారో నువ్వు తను మీ కూతురు అని అంటూ ఉంటాను. వాడేం పట్టించుకోకుండా టీవీని ఎత్తుకొని వెళ్ళి బాత్రూంలోకి వెళ్తాడు. రేచల్ కూడా అలాగే ఫాలో చేసుకుని వస్తుందా. రిచర్డ్, ప్లీజ్ నా కొడుకుని కాపాడాలి. తనకేమైంది? తను ఆగదు, తను ఎప్పటికీ ఆగదు. నువ్వు వచ్చి ఇక్కడ ప్రూవ్ చేసావు. సో అలా అంటూ ఉంటాడు. వైర్లు అది ఇది వాడు బాడీ కన్నీ వేసుకొని ఉంటాడు. బాత్ టబ్ లోకి దిగుతాడు. అలాగే స్విచ్ ఆన్ చేసుకుని షాక్ కొట్టి చచ్చిపోతాడు. తను భయపడిపోతుంది. అలాగే వెంటనే వెనకాల నుంచి నోహా వచ్చి ఓదార్పుతాడు. ఇప్పుడు నా కొడుకుని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తా ఉంటే తనకి సడన్ గా సమరాకి హార్సెస్ ఉండే చోటు నచ్చదు అని తనకు గుర్తొస్తుందా. సో తను హార్సెస్ ఉండే చోటుకి వెళ్తుంది. అక్కడ నిచ్చెన ఉంటుంది. దాన్ని ఎక్కి పోతా ఉంటే ఒక రూమే ఉంటుంది. సో అక్కడ ఇంకేం క్లూ దొరుకుతుందో అనేసి ఎదుగుతా ఉంటారు. అప్పుడు అలా ఎదుగుతా ఉంటే నోహా ఆ వాల్ దగ్గర ఏదో బ్లాక్ మార్క్ ఉండేది చూస్తాడా. రేచల్ని పిలిచి చూపిస్తాడు. ఇది బ్లాక్ మార్క్ కాదు, ఎవరో కాల్చారు అలా అంటూ ఉంటుంది. తర్వాత అన్ని పీకేస్తూ ఉంటుంది పేపర్. నోహా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా అన్ని పీకేసినాక చూస్తే అదొక చెట్టు. ఈ చెట్టుని ఎక్కడో చూశాను. ఇది టేప్లో ఉండేది కదా రేచల్. కాదు, నేను డైరెక్ట్గా అక్కడే చూశాను. నేను అక్కడే ఉన్నాను, షెల్టర్ మౌంటైన్. సో ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వెళ్తుంది రేచల్. తర్వాత వెన్స్డే డే 7 అని వస్తుంది. సో ఇదే లాస్ట్ డే. సేమ్ క్యాబిన్ లో దిగిండే కదా, అదే క్యాబిన్ లోకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసానో అక్కడికే వచ్చాను. నోహా, నువ్వు ఒక పని చేయి. నువ్వు ఎయిడెన్ని కాపాడు. నాకు ఎలాగో టైం లేదు, కనీసం వాడిని కాపాడు. ఏం కాపాడు అంటున్నావు? అదేంటి ఇద్దరు కలిసి ఎరుగుదాం రా, నాకు టైం లేదు. అలా ఎలా అంటావు? ఇక్కడికి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ లోనే ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ ఏదో క్లూ ఉండాలి. ఈ టీవీలోనో ఇక్కడ ఉండే సోఫాలోనో ఇది ఆ టేబుల్లోనో అని ఇరుక్కొడతాడు. అక్కడ ఉండే గోళీలన్నీ పడతాయి. కిందకి పడి ఒక చోట ఫామ్ అయ్యి ఆరోలా కనపడిస్తుంది. సో వాళ్ళిద్దరూ వచ్చి చూస్తారు. అది ఏదో బ్లాక్ మార్క్ ఉంటుంది బర్న్ చేసినట్లు. సో నోహా అయితే అక్కడ యాక్స్ తెచ్చి బద్దలు కొడుతూ ఉంటాడు. సో అట్లా బద్దలు కొడుతూ ఉండగా కింద చూస్తే అదొక బావి. ఇద్దరు కిందకి దిగుతారు. సో బావి పైన ఉండే బండరాయిని తోసి లోపల ఏముందా అని చూస్తుంటారు. అప్పుడు అదే టైంలో పైన నైల్స్ వేసి ఉంటారు కదా వుడెన్కి. ఆ నైల్స్ అన్ని పైకి లేస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి ఓపెన్ అవుతా ఉంటుంది. టీవీ కూడా దగ్గరలోనే ఉంటుంది. అప్పుడు రేచల్ ఇంకా చెక్ చేస్తూ ఉంటుందా ఎవరైనా ఉండొచ్చేమో అనేసి రాయి వేస్తుంది. కింద దాకా వెళ్తుంది. ఎంతో దూరం వెళ్ళినాక అది చలక్కని సౌండ్ వస్తుంది. నాకు అనిపిస్తుంది ఎవరైనా ఉండొచ్చు అని తను అంటా ఉంటే సడన్ గా అదే టైంలో టీవీ వచ్చి వెనకాల పైన పడుతుంది. తను బావి లోపల పడిపోతుందా. వాడు నోహా రేచల్ అని అరుస్తూనే ఉంటాడు. సో కింద తను పడిపోయి ఉంటుంది. కొంచెం అన్కాన్షియస్ ఉంటుంది కానీ పిలుస్తూ ఉంటాడు కదా నోహా. సో అదే 10 సెకండ్కి లేస్తుంది. అప్పుడు నోహా, నేను ఐఎమ్ ఆల్ రైట్, నేను ఇక్కడే ఉన్నాను. ఓకే, నేను బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొని వస్తాను నేను లాగేదానికి. సో ప్లీజ్ కొంచెం కామ్గా ఉండు అనేసి వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు రేచల్ అక్కడ తన చుట్టూ చూస్తూ ఉంటుంది. ఎవరో మార్కలని వేసి ఉంటారు. అప్పుడు అలాగే ఆ నెయిల్స్ అట్లాగే చూస్తూ ఉంటుంది. పైన మూత క్లోజ్ అవుతా ఉంటుంది. నోవానా అని అరుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏం రిప్లై లేదు. వాడు బయటికి వెళ్ళి పైప్ ని లాక్కొని వచ్చి కాపాడదామని పోతే అక్కడే పడిపోతాడు. సో వాడు లేట్ అవుతానని తొందరగా వెళ్ళి ట్రై చేస్తున్నాడు. చూస్తే అది మూసుకొని వస్తుంది. అప్పుడు రేచల్ కింద నీళ్ళ దగ్గర ఏదో తగులుతూ ఉంటుంది. చూస్తే జుట్టు వస్తుంది. అదే టైంలో ఎవరో సడన్ గా పట్టుకుంటారు. అప్పుడు రేచల్ తన ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. చూస్తే సమర అక్కడ బావి దగ్గర ఉంటుంది. వెనకాల వాళ్ళ అమ్మొచ్చి అలా కవర్తో కప్పేసి
తోసేస్తుంది. సో రేచల్కి అప్పుడు అర్థమవుతుంది తను వాళ్ళ అమ్మే చంపేసింది అని. మళ్ళీ రేచల్ రియాలిటీకి వచ్చి చూస్తే చెయ్యి చూసుకుంటుంది, చూస్తే ఆ మార్క్ ఉండదు. సో అలాగే మన సమరా ఇక్కడ ఉందని ఎదుగుతూ ఉంటుంది, దొరుకుతుంది. ఆ సమారాన్ని ఎలాగైనా సరే పైకి తీసుకెళ్ళాలనుకుంటే సడన్గా అది అస్థిపంజరంలా మారిపోతుంది. సో తను చనిపోయి చాలా రోజులే అయింది. ఆ 7 days అనేది ఎందుకంటే తను ఆ 7 daysలోనే ఆ బావిలో చనిపోయింది. సో అందుకే అందరూ 7 daysలో చనిపోతున్నారు. తర్వాత నోహా హెల్ప్ కోసం పోలీసులను కాల్ చేసి ఉంటాడు. పోలీసులు వచ్చి హెల్ప్ చేస్తారు. అప్పుడు రేచల్ నోహాకి చెప్తా ఉంటుంది, ఒకరు హెల్ప్ కోరుకోనింది, అందుకే మమ్మల్ని అది అప్రోచ్ అలా అయింది అనేసి తను మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కట్ చేస్తే తర్వాత అన్నీ అయిపోయింది. నోహా రేచల్ని డ్రాప్ చేసేదానికి ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉండే వాళ్ళ కొడుకుని కూడా తీసుకొని వెళ్ళి బెడ్రూమ్లో పనుకోబెట్టి అతనికి బాయ్ చెప్పేసి పంపిస్తుంది. తర్వాత తను వెళ్ళి పనుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి లేస్తారు. హాయ్ అమ్మా, ఈరోజు నీకు వర్క్ లేదా అమ్మా? ఈరోజు నేను హాలిడే అండ్ ఇంకా మీద మనకి ఏ ప్రాబ్లం రాదు. ఏ ప్రాబ్లం లేదా? నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేశాను. ఆ అమ్మాయికి హెల్ప్ చేసావా? ఎందుకు హెల్ప్ చేసావమ్మా? రే తను నువ్వు అనుకున్నంత చెడుదేం కాదురా, తనకి హెల్ప్ కావాల్సి వచ్చింది, అందుకే హెల్ప్ చేశాను. అప్పుడు రేచల్ ఏడెన్ చేయి చూస్తుంది, మార్క్ అలాగే ఉంటుంది. అమ్మా నీకు ఇంకా అర్థం కాలేదా? తను ఎప్పుడు నిద్ర పోదు అని అంటాడు. తనకి ఏదో సడన్గా ఏంట్రా ఇది, ఏం జరుగుతుందిరా, భయం వేస్తుంది తనకి. కట్ చేస్తే వాడు నోహా అదేదో కాపీలని తెచ్చుకొని ఉంటాడు కదా, ఏదో చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సడన్గా అక్కడ ఉండే టీవీ ఆన్ అవుతుంది. అదే సేమ్ వీడియో టేప్ వేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా, అదే వీడియో రన్ అవుతూ ఉంటుంది. వాడు వెళ్తూ ఉంటాడు. ఒక పక్క రేచల్ పికప్ కాల్ ట్రై చేస్తూనే ఉంటుంది. ట్రై చేసినా సరే ఫోన్ అయితే అస్సలు కలవదు. సరేనా వాడు ఇక్కడ టీవీ ఎలా ఆన్ అయింది అని చూస్తూ ఉంటాడు. అక్కడ బావి నుంచి స్లోగా తను వస్తూ ఉంటుంది. తర్వాత టీవీ బయటగా వస్తుంది. అక్కడ రేచల్ ర్యాష్ డ్రైవింగ్, యాక్సిడెంట్ అయినా పర్వాలేదు వాడిని కాపాడాలని అట్లా ఎట్లా వస్తూనే ఉంటుంది. అక్కడైతే మనోడు ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలని పోతూనే ఉంటాడు. అది జస్ట్ అలా ముందుకు వస్తుందంటే భయంతో వాడు ఎగిరిపోయి అక్కడ పడతాడు. అది వాడు మళ్ళీ ఎలాగైనా ఎస్కేప్ అవుదామని అక్కడి నుంచి సైడ్లో పారిపోయి ట్రై చేస్తుంటే అది ఒక్కొక్క అడుగు వేసుకొని వస్తుంది. తర్వాత అది జస్ట్ ఇలా చూస్తుంది అంతే. వాడు జోరుగా అరుస్తాడు. సడన్గా కట్ చేస్తే తర్వాత రేచల్ వాడి అపార్ట్మెంట్కి వచ్చి ఉంటుంది. నోహా ఎక్కడున్నాడని ఎదుగే ట్రై చేస్తూ ఉంటే అలా చీరని తిప్పిన తక్షణం వాడు అట్లా చనిపోయాడు. దానికి భయం వేసి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తను నా కొడుక్కి ఏం జరుగుతుందని భయం వేసి తన ఇంటికి వెళ్తుంది. ఏడెన్ రూమ్కి వెళ్ళు అనేసి వాడిని పంపించేసి ఆ క్యాసెట్ పట్టుకొని పిచ్చి దాంట్లో పగులు కొడుతూ ఉంటుంది. సడన్గా ఇప్పుడు నా కొడుకుని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటుందా. అప్పుడు అవును నన్ను ఎందుకు చంపలేదని ఆలోచిస్తూ ఉంటే తను ఒక కాపీ చేసింది. సో అందుకనే ఆ దెయ్యం ఆ రేచల్ని వదిలేసింది. సో ఇప్పుడు రేచల్ కూడా వాళ్ళ కొడుకుతో కాపీ చేపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో డైరెక్టర్ మన ఊహకే వదిలేశాడు. అంటే ఊహ అంటే ఆల్రెడీ పాటలు తీశాడు అఫ్ కోర్స్. సో గైస్ ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.